వృషభ రాశి వారికి ఈ వారం చాలా వరకు అనుకూలంగా ఉంది. ద్వితీయంలో గురువు, ద్వితీయ పంచమాధిపతి అయిన బుధుడు దశమ స్థానంలో ఉన్నారు. వృత్తి స్థానంలో రాహుతో కలిసి ఏదైనా మాట్లాడేటప్పుడు ఆచితూచి వ్యవహరించాలి. ఏదైనా ఒక చక్కగా ఒక మాట అంటే కూడా దాన్ని వక్రీకరించే వారు ఉంటారు. అదేవిధంగా వ్యాపారంలో కూడా కొంత సానుకూల పరిస్థితి గోచరిస్తోంది. వృద్ధిలోకి వస్తారు. ఏదైనా కష్టపడి పైకి రావాలి, మనకంటూ ఒక గోల్, మనకంటూ ఒక సంస్థ స్థాపించుకోవాలి, ఇండివిజువల్గా ఉండాలి అన్న భావంతో ఎక్కువగా ఉంటారు. ఎవరు ఎన్ని చెప్పినా సరే అవన్నీ పక్కన పెట్టి మనం నిలబడాలి. ఎవరు ఎన్ని అడ్డంకులు పెట్టినా సరే ఇబ్బందులు లేకుండా ముందుకు వెళ్ళాలని ఆలోచిస్తారు. సంతానం సంబంధించిన ఆరోగ్య విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అదేవిధంగా విద్యా సంబంధించిన విషయ వ్యవహారాలు కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం చెప్పదగిన సూచన. అదేవిధంగా దూర ప్రాంత ప్రయాణాలు కలిసి వస్తాయి. స్థిరాస్తులకు సంబంధించిన విషయ వ్యవహారాలు కొంత చికాకు కలిగించినా మీకు కలిసి వచ్చే విధంగా గ్రహదులు గోచరిస్తోంది. అయితే దశమ స్థానంలో బుధుడు, రాహు ఉన్నారు. కొంత అనుకూలంగా లేదు. ఒక పనికి 2 పనులు వెళ్ళడం, లేదంటే మన ఒక ముందుకు వెళ్ళిన తర్వాత అది వెనక్కి రావడం, ఇటువంటివి జరుగుతుంటాయి. ఏదైనా సరే కార్యసిద్ధి అన్నట్టుగా మీ మనస్సంకల్పం ఏదైతే ఉందో అది నెరవేరుతుంది. మనసాక్షిగా మీరు చేసే ప్రతి పని నెరవేరుతుంది. విద్యార్థులకు కాలం చక్కగానే ఉంది. అయితే చదువు మీద ధ్యాస పెట్టాలి. ముఖ్యంగా ప్రభుత్వ రంగ పరీక్షలు ఎవరైతే రాస్తున్నారో లేదా ప్రిపరేషన్ అవుతున్నారో వారి కాలం అనుకూలంగా ఉంది. అదేవిధంగా విదేశీ సంబంధించిన విషయ వ్యవహారాలు కాస్త నత్తనగా ఉంటుంది. వీసా కావచ్చు, గ్రీన్ కార్డు కావచ్చు, చేదాకా వచ్చి చేజారిపే అవకాశం కూడా లేకపోలేదు. ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించుకుని ముందుకు వెళ్ళాలి. అదేవిధంగా దుర్గా స్తోత్రం పఠించడం చెప్పదగిన సూచన. దశమంలో రాహు ఉన్నారు కాబట్టి, రాహు అధిష్టాన దేవత దుర్గాదేవి కాబట్టి దుర్గా స్తోత్రాన్ని చాలా వరకు పఠించండి. అదేవిధంగా హనుమాన్ చాలీస కూడా పఠించినట్లయితే మరిన్ని మంచి ఫలితాలు ఉంటాయి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా కలిసి వచ్చే విధంగా గ్రహదులు గోచరిస్తోంది. భాగ్య దశమాధిపతి అయిన శని లాభస్థానంలో వీరికి బలంగా ఉన్నారు. అదేవిధంగా సప్తమ వ్యయాధిపతి అయిన కుజుడు కూడా లాభస్థానంలో, చతుర్థాధిపతి అయిన రవి లాభస్థానంలో ఉన్నారు. ప్రభుత్వ సంబంధించిన విషయ వ్యవహారాలు వీరు చాలా సానుకూలంగా ఉంటుంది. ప్రతిరోజు ప్రతినిత్యం అష్టములుగా తల్లితో దీపారాధన చేయడం, కాలభైరవ రూపు మెల్ల వేసుకోవడం చెప్పదగినది. నరదిశ అధికంగా ఉండి మీరు బాగా సంపాదిస్తున్నారు, ఎవరికి పెట్టడం లేదని, లేదు అంటే మీరు అందరికంటే మీరు పైకి ఎదుగుతున్నారు అన్న ఒక ఈర్ష్యా ద్వేషాలు ఎక్కువగా ఉంటాయి. ప్రతిరోజు దుర్గా స్తోత్రం పఠించుకుని ముందుకు వెళ్ళండి. ఎటువంటి ఇబ్బందులు లేకుండా వృత్తిలో కావచ్చు, వ్యాపారంలో కావచ్చు ఇబ్బంది లేని వాతావరణం నెలకొంటుంది. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 4, కలిసి వచ్చే రంగు తెలుపు. ఏదైనా పని మీద బయటకు వెళ్ళినప్పుడు బుధవారం కానీ శనివారం కానీ వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ పూజస్టోర్.in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావాల్సిన పూజా సామాగ్రి అంతా ఒక్కొక్క క్లిక్ తోనే మీ ఇంటి వద్దనే పొందండి. ఈ పూజస్టోర్.in